విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని శంకరావం సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రోజు ఒక పేపర్ ఆర్టికల్ చదివా, ఇంకొక 500 కంపెనీలకి అక్కడ హెచ్సిఎల్ ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాంటిది ఈ పరిశ్రమలన్నీ కానీ వచ్చుంటే మన పరిస్థితి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండేదో ఒక్కసారి అందరూ ఆలోచించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అహర్నిశలు పార్టీ కోసం అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, వైకాపా నాయకులు మన ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్మకున్న జెండాన్ని భుజమైన మోసుకుని వెళ్లేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తలకి ఆర్థిక సాయం చేశాం. అంతేకాదు, కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. కార్యకర్తలందరికి నేను హామీ ఇస్తున్నా, నా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన SC ST కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. కానీ ఆనాడు చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. తల్లి 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. 2019 ముందల నేనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా. అలాంటిది ఇప్పటికీ 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా అత్తగారి ఇంటిలాగా తయారైంది తల్లి. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే కార్యకర్తలందరికీ నేను చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని వేధించారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఈరోజు మనం చూస్తున్నాం, విశాఖపట్నం ఈస్ట్ లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి. TDR బాండ్లతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి భూములు కొట్టేశారు. ఈస్ట్ జలరిపేటలో బిల్లాల్ కాలనీలో మధురవాడ దగ్గర ఏకంగా 3 TDR బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచేశారు. అంతేకాదు, పెద్ద ఎత్తున దస్పల్లా భూములు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కొట్టేసే పరిస్థితికి వచ్చింది. రేపు స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం. వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు. నేను ఎవరిని వదలబెట్టను. మన మంచితనాన్ని ఈ రోజు వీళ్ళు అలసగా తీసుకుని మన ఇబ్బంది పెడతారా? మన పైన కేసులు పెడతారా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన బాబు గారిని దొంగ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపిస్తారా? ఏమన్నారు తల్లి? 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటారు. ఎక్కడుందా అవినీతి చూపించమంటే కనీసం చూపించే పరిస్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం లేదు. అందుకే బాబు గారు లాగా నేను ఎవరిని వదిలిపెట్టాను. ఎవరైతే మన జోలికి వచ్చారో వాళ్ళ తోలు తీసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నానని ఎర్ర బుక్ పైన కూడా కేసు పెడతారంట. ఈ ఎర్ర బుక్ చూపిస్తున్నారు లోకేష్. అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమన్నారు ఈ ప్రభుత్వం. నన్ను అరెస్ట్ చేస్తారంట. చేయండి, నేను ఇక్కడనే ఉన్నా కదా, విశాఖపట్నం ఈస్ట్ లోనే ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏనాడినా తప్పు చేస్తుంటే ప్రజల ముందర నేను చేసిన తప్పు చూపించు, తర్వాత నన్ను అరెస్ట్ చేయి. అరే నువ్వు పెట్టే చిల్లర కేసులు మేమెందుకు భయపడతావా?
బాములకే భయపడింది కుటుంబం మంది. అరే అసలు భయం మన బయోడేటాలోనే ఉంటాయి కదా బ్రదర్. జగన్ దమ్ము ధైర్యంగా నేను పాదయాత్ర చేశా, నీలాగా పరదాలు కట్టుకుని పరదాల యాత్ర నేను ఏనాడు చేయలా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు, ఒక అన్నగా నేను నిలబడతాను, నువ్వు ముందరికెళ్ళు, నీకు ఇబ్బంది ఉంటే నేను నీకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానం తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే అన్ని రకాలుగా ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఇంకో పక్కన ఆయన రోడ్డు మార్గంలో రావాలంటే దాదాపు 3 గంటల సేపు ఆయన్ని బార్డర్లో ఆపేశారు. ఆనాడే ఆయన నిర్ణయించుకున్నారు, లేదు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. అందుకే జన సైనికులకి పసుపు సైన్యాన్ని నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా మనం పోరాడాలి. ఇక్కడ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, 5 రూపాయలు కొడితే పనికిమాల పోస్టులు పెడతారు, పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు, జన సైనికుల పేర్లు పెట్టి పసుపు సైన్యాన్ని తిడతారు. వాళ్ళకి ఇదే పని. మన మధ్య చిచ్చు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఈ 2 నెలలు కష్టపడి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా ఈ శంకరావం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలందరికీ నేను పిలిపిస్తున్నా. ఇప్పటికీ మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. అన్నగారు ఆ కిట్ ఇవ్వండి, రామకృష్ణ బాబు గారు ఆ కిట్ ఇవ్వండి. ఈ కిట్ లో ఇప్పుడే చెప్పేస్తాను, ఈ కిట్ లో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకి కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో 25 చొప్పున కట్టగట్టి క్యాలెండర్లు మీకు ఇచ్చాం. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం. అంటే 10 ఒకేసారి ఇస్తే ఇంటికి పోసడానికి ఇబ్బందని మీకు పంపిస్తాం. ఈ 250 క్యాలెండర్లు మీరు మీ బూత్ లో ఉన్న ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. దానికి కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని ప్రతి గడపకెళ్ళి చూడమ్మా ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఈ క్యాలెండర్ గుర్తుగా మనందరికి ఇవ్వాలి. దాంతోపాటు మీకు కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన మన 6 హామీలు ఉంది. బంధువులకి ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా ఈ హామీలు మీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఈ కార్డు మీకు కూడా ఈ 6 హామీలు గుర్తుపెట్టడానికి ఈ కార్డు మీకు ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నాలాగా సైకిల్ వేసుకుని ఈ 2 నెలలు తిరగవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా ఇచ్చాం. ఈ క్యాప్ వేసుకుని ఈ క్యాప్ వేసుకుని బాబు సూపర్ 6 ప్రతి గడపకి చేర్చవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గతంలో ఒక్క నిమిషం స్వామి, గతంలో బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఎవరైతే టెక్నాలజీ వాడి బాగా చేశారో వాళ్ళందరినీ ఈరోజు నేను అభినందించడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చే ముందల వాళ్ళందరూ కూడా ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా నా చేతుల్లో ఇస్తాం జరిగింది. ఇక్కడున్న కొంతమంది ఈ లోకేష్కి ఏం పనిపాటు లేదు, అనవసరంగా టెక్నాలజీ ఇస్తాడు మాకెందుకని అడుగుతారు. దానికి కారణం ఒక్కడే, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో నేను గుర్తించాల్సిన బాధ్యత నాకుంది. ఆ టెక్నాలజీ ద్వారా నేను గుర్తించగలుగుతున్నా. అందుకే ఈరోజు ఎవ్వరు ప్రమేయం లేకుండా నేరుగా వాళ్ళని పిలిచాను, వాళ్ళకి నేను అవార్డులు ఇస్తాం జరిగింది. ఇక్కడున్న ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుని కోరేది ఒకటే, కష్టపడండి, ప్రజలు చుట్టూ తిరగండి, మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సర్టిఫికేట్ ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేసిన వాళ్ళకి ఇస్తాం జరిగింది. ఇలా ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా బాట్ ద్వారా ప్రతి గడపకి చేర్చి
మీరు చేస్తున్న పని పార్టీకి తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను. ఇంకా కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు పడిన కష్టం ఒక ఎత్తు, రాబోయే రెండు నెలలు పడే కష్టం ఇంకొక ఎత్తు. T20 మ్యాచ్లో చివరి 3 ఓవర్లు చాలా కీలకమైన ఓవర్లు. ఈ ఎన్నికలకి ఈ 2 నెలలు చాలా కీలకమైన 2 నెలలు. అందరం కష్టపడాలా, అహర్నిశలు ప్రజల్లో ఉండాలా, చైతన్యం తీసుకురావాలా. ఆంధ్ర రాష్ట్రంలోనే టాప్ 3 నియోజకవర్గాల్లో మన ఈస్ట్ నియోజకవర్గం మెజారిటీ తీసుకురావాలని ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్.